నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైజాగ్ కి రోజు రోజు పెట్టుబడులు వరదై పారుతోంది. మొన్న టీసీఎస్ వచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. టీసీఎస్ బాటలో ఇప్పుడు కాగ్నిజెంట్ అంటే సిటిఎస్ కూడా వైజాగ్లో తమ సంస్థను ప్రారంభించడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తూ ఉంది. అందుకు గాను దాదాపు 1582 కోట్లతో పెట్టుబడి పెట్టి దాదాపు 8000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశాలు ఉన్నట్లు నారా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. మరి చూద్దాం రండి, ఆ వార్త ఒకటి ఉంది. వైజాగ్ కు కాగ్నిజెంట్ 1582 కోట్లతో పెట్టుబడి, 8000 మందికి ఉద్యోగాలు, ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సుముఖత, ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదము, 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభము. 2029 నెక్స్ట్ వచ్చే ఎన్నికల లోపు కాగ్నిజెంట్ అక్కడ వైజాగ్లో అయితే వాళ్ళ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. అందులో ప్రత్యక్షంగా 8000 మందికి, పరోక్షంగా దాదాపు 1000 మందికి ఉపాధి అవకాశాలు అయితే కల్పించే విధంగా ముందుకెళ్తా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఎకరా 99 పైసలు చొప్పున 21.31 ఎకరాలు కేటాయింపు. టీసీఎస్ కి ఏ విధంగా అయితే ఎకరా 99 పైసలకి ఇచ్చారో మనము గత వీడియోల్లో కూడా చర్చించుకున్నాము. ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కి 99 పైసలకు ఇచ్చినా కూడా నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లాగా సూట్ కేస్ కంపెనీలకైతే 99 పైసలకి ఇస్తే దాన్ని వాళ్ళు బ్యాంకులో పెట్టుకొని లోన్లు తీసుకొని హ్యాపీగా విదేశాలకు మనీ లాండరింగ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ టీసీఎస్, సిటిఎస్ లాంటి సంస్థలు వాళ్ళు ఈ 21 ఎకరాలు కొనే కెపాసిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వము వాళ్లకు ఇన్సెంటివ్స్ లాగా ఈ 99 పైసల ఎకరా స్థలాన్ని కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్లోని చదువుకున్న యువత ఇక మీదట బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో వెళ్ళే అవకాశం లేకుండా నేరుగా వైజాగ్కు వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కోవడానికి కూడా ఇక వైజాగ్ వెళ్ళొచ్చు. ఇప్పటికే టీసీఎస్ కు గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు మరో ప్రఖ్యాత ఐటీ కంపెనీ రానుంది. ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది. రూపాయి 1582 కోట్ల పెట్టుబడితో 8000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు కాగ్నిజెంట్ పంపిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విధంగా ఒక ప్రపోజల్ వస్తే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. 2029 నాటికి వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. సిటిఎస్ యొక్క కార్యకలాపాల కోసము 21.31 ఎకరాల భూమి కావాలని కాగ్నిజెంట్ కోరిందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపిస్తే ప్రత్యేక ప్రోత్సాహాలు అందించాలని గురువారం నాడు రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి దోహదపడే కాగ్నిజెంట్ సంస్థకు 99 పైసల చొప్పున 21.31 ఎకరాలను కేటాయించామని ఎస్ఐపిబి తీర్మానించిందని లోకేష్ వెల్లడించారు. అదేవిధంగా ఇప్పటికే టీసీఎస్ వచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 1370 కోట్ల పెట్టుబడులతో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించేలాగా, అంటే ఇది ఒక 12,000 అదొక 8,000 ప్రత్యక్ష ఉద్యోగాలే దాదాపు 20,000 ఉద్యోగాల కల్పనకు శ్రీకారం అయితే చుట్టారు. వాళ్లకు 22 ఎకరాలు, టీసీఎస్కి 22 ఎకరాలు, సిటిఎస్కు 21 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. ఇక చూడండి, రాష్ట్రానికి పెట్టుబడులు, రాష్ట్రంలో యువతకు భరోసా ఇచ్చేలా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక సంస్థలు ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నాయి. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న సంస్థలు కూడా పారిపోయాయి. కానీ ఇప్పుడు కూటమి మంచి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఇంతకు ముందు టీసీఎస్ రావడము, ఇప్పుడు సిటిఎస్ రావడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో 28,546 కోట్ల పెట్టుబడులు, 30,270 మందికి ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. సో ఈ విధంగా వైజాగ్ అయితే పెట్టుబడుల్ని ఆకర్షిస్తూ ఉంది. మన ఐటీ మంత్రి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నారో వాళ్లకు చాలా సరళమైనటువంటి పద్ధతులతో తొందరగా ఫైల్స్ క్లియర్ చేసి వాళ్ళకైతే ఈ స్థలాలు కేటాయించడము, అదేవిధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడము, దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము రాష్ట్ర ఆర్థిక రాజధాని అయినటువంటి వైజాగ్ లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వచ్చే రోజుల్లో వైజాగ్ ఒక ఐటీ హబ్ గా కూడా తయారు కాబోతుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. టీసీఎస్, సిటిఎస్ ఏనా, ఇక మిగిలిన కంపెనీలు కూడా, ఐటీ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు కూడా వైజాగ్ వైపు చూస్తాయా అనేది ఇక
తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.